నా పేరు మళ్ళా ఎవరి మీద మాది ఊరే. ఇప్పుడు కాంగ్రెస్ గెలిచి 3 సంవత్సరాలు అవుతుంది. రేవంత్ రెడ్డి గెలిచి ఎట్లా ఉంది మరి కాంగ్రెస్ పరిపాలన? దాని పని బాగలేదు కానీ బాగలేదు చూసుకుంటే పోతుందా రైట్ నిజమే. మళ్ళీ మన ఇది వచ్చిన వాళ్ళు ప్రపంచం నడవాలి కేసీఆర్ వస్తేనే మళ్ళీ ముసలిలకు ఇంకో ఎక్కువ చేస్తాడు, మళ్ళీ వచ్చే వరకు తక్కువ చేస్తాడు, గంతి అవుతాడు తెలియదు కానీ ఈవిడైతే వచ్చాడే. ఏం చెప్పిండ మీకు ఎలక్షన్ ముందు? ఏం చేస్తే 4,000 ఇస్తా అన్నాడు. ఏమో పెళ్లి పిల్లలకు 5 లక్షలు అన్నాడు. తులం బంగారం అన్నాడు. ముసలిళ్ళకు ఇంటికన్నా ముసలిళ్ళకి వాళ్ళకి కూడా పెంచిన అన్నాడు. ఆదులు లేవు మాకు లేవు మాకు కాదు. అప్పుడు నమ్మిరు మంచిగా నమ్మిన. ఇప్పుడు ఎట్లా ఉంది మరి? గమ్మత్ అనిపిస్తుంది. ఇంకోసారి గెలిపియండి అని అడుగుతాడు రేవంత్ రెడ్డి. అయితే వేస్తారా మళ్ళీ ఓటు? ఇక అసలే బందే ఇక బంద్ మరి చేయాలి. ఊర్లో ఏమనుకుంటారులే మళ్ళా ఇక ఊర్లో సంగతి తెలియదు బిడ్డ. కేసీఆర్ రావాలనుకుంటారా? లేకుంటే అది ఎవరి సంగతి ఎవరి మనసులో ఏమున్నదో మన మనసు అయితే ఇక్కడ చెప్పినాం. ఎవరి మనసులో మనకు చెప్తారు బిడ్డ. చెప్పరు. ఓకే. మీ ఎమ్మెల్యే ఎవరో నీకు తెలియదా? నాకు తెలియదు. హరీష్ రావా కేసీఆర్ మీ ఎమ్మెల్యే? ఇక్కడ మీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే నంగూరు మండలం అది చెప్తాడు. మాకు ఇయ్యాడు అది ఏం చేసి రాదు మాకు ఇంకా చేసేవాడు ఎవరో అది మాత్రం అవతలేదు. ఇప్పుడు నీ అనుభవంలో తెలంగాణ ఏర్పడక ముందు, మన తెలంగాణ మనకు రాకముందు నీళ్లు కానీ కరెంట్ కానీ ఎట్లా ఉండే ఈ ఏరియాలో? ఇక బొట్టు దొరకలేదు. బొట్టు దొరకదు. అదైతే సవలత్ చేసేది. నీళ్ళ విషయంలోనా సవలత్ చేసిండు. కొంతకాడికి రైతు బంధు వేసిన వాళ్ళకి అందరికి వేసిండు. ఎంత వస్తుంది? 4,000 ఇస్తాను. 2,000 4,000 ఇస్తాను. గవే 2,000 ఏ పని చక్కగా చేస్తలేడు అయ్యా. అంతే. మనకు ముఖ్యంగా కేసీఆర్ చేసిన పనులే ఉన్నాయి అంత భూమి మీద. ఏం పనులు చేసిండు కేసీఆర్? మనం చేసింది ఏంటంటే మన కన్న ముంగట రోడ్లు చేసిండు, పిల్లలకు హాస్టళ్ళు, కాలేజీలు, వాటర్లు, ఇంటి మీద నీళ్ళు ఎక్కుడు తెచ్చి అయ్యా నల్లలు ఇంటింటికి నల్లలు అయ్యా కేసీఆర్ చేసినవి అవి. అంతే. సముద్రాలు చేసిండు అయ్యా. మల్లన్న సాగర్ ఆయన చేసిండు అయ్యా. మనం ఏమనుకుంటారులే మళ్ళీ కేసీఆర్ రావాలనుకుంటారు లేకుంటే రేవంత్ రెడ్డి? ఊళ్ళో అనుకునేదా? ఏ కేసీఆర్ మీదనే కన్నున్నది. రేవంత్ రెడ్డి రాడు. పబ్లిక్ రిస్క్ పుట్టింది. బాబు నువ్వేమన్నా కట్టంటున్నావు అని పబ్లిక్ అన్న మాటలు లేవు. ఇప్పుడు ఆడవాళ్ళకి ఇస్తా అన్నాడు. ఇస్తాడా? ఇస్తలేడు. వాళ్ళకి ఇస్తా అని మీకేం చెప్పిండే? మీకు నాకు ఏం చెప్పలేయ్యా. నాకు 4,000 పింఛన్ ఇస్తా అన్నాడు. గవే 2,000. అవే 2,000 అయ్యా. 2,000 ఏమైతేనాయి? 2,000 నా బాణం బాగాలేకపోతే ఏడాదానేం బండి. ఇప్పుడు ఎలక్షన్ ముందు ఇస్తే మళ్ళీ వేస్తా ఓటు రేవంత్ రెడ్డికి? వెయ్యా. తీసుకోను వెయ్యా. అవసరమైతే వెయ్యా. మీ ఎమ్మెల్యే ఎవరు ఎక్కడ? మీ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యేనా గజవేలి. కేసీఆర్ సారా? ఎమ్మెల్యే గజవేలి మాకు. అదే కేసీఆర్. ఈయన కూడా చూడు మామూలు ఒకటై ఇక మనకు పంచనాలు ఇచ్చిండు దర్గాదేవి దగ్గరికి. దర్గాకు ఒకటై ఊరంతా పోయినాం. బండ్లు బస్సు తీసుకపోతే దెబ్బకి రాసిండు కొట్లాడలు అవుతున్నాయి అని. ఆయనతో ఒకటి రాసిండు. దన్నని వచ్చింది. వయారు పట్టుకుని కట్టిడిచి పెట్టిండు. ఇక లొల్లి ఏ గింత లొల్లి లేదు. దొరకాడ 2 ఉన్నాయి అయ్యా. 2 ఉన్నాయి. ఆనాడు కూడా మాట్లాడినా. రేవంత్ రెడ్డి గెలవడా? ఈ గెలుస్తాడా అంటే భగవంతుడు నారాయణమూర్తి. గిట్లకు ఆడగెళ్తాడు. ఏ మనిషి తిట్టుడే తెల్లారేసి ఎక్కడ ఏడ మన హోటల్ సాదా పోయినా కానీ
షాకాడ తిట్టుడేనా నేనే తిట్టుడే ఎందుకు తిడతారా మంచిగా సన్న బియ్యం ఇస్తుండు 500కి గ్యాస్ ఇస్తుండు సన్న బియ్యం ఇస్తుండు కిలో ఎక్కువ చేసిండు అంతేనా ఇప్పుడు కిలో ఎక్కువ చేసిండు అంటే ఇవ్వలేదా ఇంకా ఇస్తా అంటాడు లేదు లేవు ఓకే